శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ఈ వారం 19 ఏప్రిల్ 2026 నుండి 25 ఏప్రిల్ 2026 వరకు వర్తిస్తుంది. ముందుగా గోచారం. మేషరాశిలో రవి శుక్రుడు, మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో బుధుడు, శనేశ్వరుడు, కుజుడు. కుంభరాశి వారికి ఈ రాశిలో రాహువు, ద్వితీయ స్థానంలో శనేశ్వరుడు, బుధుడు, కుజుడు, తృతీయ స్థానంలో రవి, శుక్రుడు. ఉపాధి నిమిత్తం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. రావాల్సినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్, దానికి సంబంధించినటువంటి శాంక్షన్స్ని పొందగలుగుతారు. మానసికంగాను శారీరకంగాను కాస్తంత ఊరట కలిగినటువంటి అంశాలే ఎక్కువగా ఉంటాయి. తరచూ ప్రయాణాలు చేసే విధంగా ఉంటుంది. చిన్న పొన్న ప్రయాణాలు, కార్యక్రమాల నిమిత్తం ప్రయాణం అవ్వటము, శుభ కార్యక్రమాల నిమిత్తం ప్రయాణాలు చేయడము కలిసి వస్తుంది. ఉష్ణ సంబంధమైనటువంటి అనారోగ్యాలతో బాధపడే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో చేసేదేమీ లేక, అయిన వాళ్లతో మాటలు పడలేక, ప్రయాణం కాలేనప్పటికీ వెళ్ళలేనప్పటికీ కూడాను ఎంతో ఓపిక చేసుకొని మరి వెళ్ళగలుగుతారు. ఈ వారం పెట్టుబడులు పెట్టే విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. మీ పేరు మీద ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లేదా ఇతరులు చేసే వ్యాపారాలలో మీ ప్రమేయం ఎక్కువగా ఉండాలి. 1-2 సార్లు ఆడిటింగ్ బుక్స్ చెక్ చేసుకోవడము, లెక్కలు క్రయ విక్రయాల గురించి కాస్తంత గమనించుకుంటూ ఉన్నట్లయితే మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వారం పరిహారం. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. ఈ యొక్క శివార్చన చేసేటప్పుడు కాస్తంత ఏదన్నా 1-2 ద్రవ్యాలను ఎక్కువగా ఉంచుకొని చేసుకుంటే మంచిదండి. ఉదాహరణకి గంధము, సుమంగళి పసుపు, లేదా పంచామృతాలు, లేదా గరిక, లేదా రుద్రాక్షమాల, మారేడు దళాలతో చేసుకుంటే గనక మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎందుకంటే వారం రోజులు మనం చేస్తున్నప్పుడు ఒకే ద్రవ్యాన్ని ఉపయోగించకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ద్రవ్యాన్ని ఉపయోగించి స్వామివారికి అర్చన, అభిషేకం జరిపించండి. విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగ నిమిత్తం మార్పులు ఏర్పడే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా చేసే ప్రకటనల ద్వారా ప్రయోజనాలను పొందగలుగుతారు. జీవిత భాగస్వామి సలహాలు, సూచనల మేరకు మంచి నిర్ణయాలను చేయగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పింక్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 4. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.